మనము గత 4-5 నెలల నుంచి ధమ్మపదము పారాయణం చేసుకుంటూ ఉన్నాము. తర్వాత దాన్ని వివరించుకుంటున్నాము కూడా. మరి ఈరోజు కూడా మనము ఈ మాఘ పౌర్ణమి రోజున ధమ్మపదాన్ని పారాయణము చేద్దాం. మనము ఎక్కడి వరకు జరుపుకున్నాం ఇంతకుముందు పారాయణము? ఎక్కడి వరకు చేసినాము? ఎవరికైనా గుర్తున్నదా? మూడవ వర్గం పేరు చిత్తవర్గం. ఈ చిత్తవర్గంలో 38వ గాథ వరకు ఇంతకుముందు మనము పారాయణము చేసుకున్నాం. ఎన్నవ గాథ? 38. మరి ఈరోజు కూడా మళ్ళీ మనము దాన్ని కంటిన్యూ చేద్దాం. నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స చిత్తవర్గో తతియో. తతియో అంటే మూడవది అని. చిత్తవర్గము మూడవది అంటే మూడవ వర్గము చిత్తవర్గము, లేదా మూడవ చాప్టరు చిత్తవర్గము అని చెప్పుకోవచ్చు. అందులో మనం ఇంతకుముందు 38వ గాథ వరకు, అంటే ఈ గాథల యొక్క నంబరు మొదటి నుంచి కంటిన్యూషన్లో వస్తున్నది. ఈ వర్గంలోనే 38వ గాథ అని కాదు. మొదటి గాథ ఉన్నది కదా, మనోపుబ్బంగమ దమ్మ అని యమక వర్గంలో, మొదటి వర్గంలో, అక్కడి నుంచి ఇక్కడి వరకు 38వ గాథ ఇది. అయితే ఈ గాథ నుంచి మళ్ళీ మనము చెప్పుకుందాం. అనవట్టిత చిత్తస్స సద్ధమ్మ సద్ధమ్మం అవిజానతో పరిప్లవపసాదస్స పజ్ఞాన పరిపూరతి. అందరికీ దొరికిందా గాథ? అది మీ పుస్తకాల్లో దొరికిందా? దొరికితే సరిపోయింది. చిత్తము నిలువనివాడు, సద్ధమ్మాన్ని తెలియనివాడు, చంచల మనస్కుడు పూర్ణప్రజ్ఞుడు కాలేడు. పూర్ణ అంటే ప్రజ్ఞలో పూర్ణత్వాన్ని పొందాలని అంటే, మన ప్రజ్ఞ పరిపూర్ణం కావాలని అంటే ఏం కావాలా? చిత్తము నిలవాలి. చిత్తము నిలువని వాడు ఏది సద్ధర్మమో ఏది అసద్ధర్మమో తెలియనివాడు. తర్వాత మనసు నిశ్చలంగా లేనివాడు. మనసు నిశ్చలంగా లేనివాడు. అడవిలో పండ్ల కోసం కోతి ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకి దూకుతూ ఉంటుంది. ఆ విధంగా మనస్సు అనేక విధాలుగా ప్రాపంచిక విషయాల మీద, ఇంద్రియ సుఖాల మీద తిరుగుతూ ఉండేటువంటి వాడికి నిశ్చలత్వము దొరకదు. నిశ్చలత్వం లేని వానికి ప్రజ్ఞ పరిపూర్ణము కాదు. అందుకని చిత్తాన్ని నిలపటము అనేటువంటిది అన్ని ఆధ్యాత్మిక సాధనల్లో కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం. చిత్తం నిలపకపోతే అది నువ్వు జీరో అన్నమాట. ఇంకేమీ ప్రగతి అనేటువంటిది సాధనలో ఉండదు. ఇవి 2 అంశాలు. ఒకటి ధర్మాన్ని బయట ప్రపంచంలో ప్రచారం చేయటం, రెండవది తన మనసును వశంలోకి తెచ్చుకోవటం. ఇవి 2 ఉండాలి. తన మనసును వశం చేసుకోకుండా ఊరికే ప్రచారం చేస్తే సరే, ఏమీ లేని దానికంటే అది మంచిదే, కానీ దానివల్ల ఎక్కువ ప్రభావం ఉండదు లోకం మీద. నువ్వు ఆచరించి లోకానికి చెప్పినప్పుడు దాని ప్రభావం ఎక్కువ ఉండడానికి అవకాశం ఉన్నది. అందుకని మనం ఆచరిస్తూ ఇతరులకు చెప్పాలి. ఏం ఆచరించాలి మరి మనము అంటే, ప్రతిరోజు నియమితంగా ధ్యానం చేయాలి.
మనం మార్గాన్ని తెలుసుకొని చక్కగా రోజు ఇంటిలో మీరు స్నానం చేస్తారు కదా, పొద్దున స్నానం చేసిన తర్వాత మీ ఇంటిలో బుద్ధుడి యొక్క ఒక ఫోటో అయితే ఉంటుంది కదా, కనీసం అక్కడ ఒక అగరబత్తి వెలిగించి దీపం వెలిగించి ఒక 10 నిమిషాలు అయినా కానీ, కనీసం 10 నిమిషాలు చెప్తున్నా నేను. నువ్వు సీరియస్గా ధ్యానం చేసేవాడు అయితే నువ్వు 2 గంటలు అయినా కూర్చోమని చెప్తాను నేను. ఉదయం 2 గంటలు, సాయంత్రం 2 గంటలు అట్లా కూర్చోవాలి. లేదు నాకు అంత సమయం ఉండదు అని అనుకుంటే కనీసం 10 నిమిషాలైనా ధ్యానం చేసుకోవాలి. ఏమీ చేయకుండా ఊరికనే ఉంటే దానివల్ల నీకు ఆ ధర్మాచరణ వల్ల లభించేటువంటి ఫలితం లభించదు కదా. ధర్మాన్ని ఆచరిస్తే కదా ఫలం లభించేది. ఇప్పుడు మామిడి పండు తింటే కదా దాని రుచి తెలిసేది. ఊరికే మామిడి పండు అనుకుంటా నువ్వు తినకపోతేవి దాన్ని ఇంకా 10 మందికి చెప్తున్నావు మామిడి పండు అంటే వాడు తినడు, నువ్వు తినవు. ఆ రుచి ఏమిటో నీకు తెలియదు, వాడికి కూడా తెలియదు. అందువల్ల మనము తినాలా, దాని రుచిని ఇతరులకు కూడా తెలియజేయాలా, ఇతరులకు చేత కూడా దాన్ని తినిపించాలి. అప్పుడేమవుతుంది, ధర్మము నిలకడగలిగి ఉంటుంది. ధర్మము ఎక్కడ ఉంటుంది? ధర్మం అంటే ధర్మము శూన్యంలో ఉంటుందా? ఎక్కడ ఉంటుంది? ధర్మాన్ని ఆచరించేవారు ఎవరు? మానవులే కదా. ధర్మం ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది? మానవుల్లోనే ఉంటుంది. జంతువులు వాటి ధర్మం ప్రకారం అవి ప్రకృతి సహజంగా అవి బతుకుతూ ఉన్నాయి. కానీ మానవుడే మనస్సును నియమించి ధర్మాన్ని అనుసరించవలసి ఉంటుంది. అందుకని ధర్మానికి ప్రతిష్ట ఎక్కడ అంటే మనిషి లోపలనే. అందువల్ల మనం అందరం కూడా చక్కగా పంచశీలను పాటిస్తూ, తర్వాత రెండవది ఏంటిది? మొదటిది శీలము, రెండవది సమాధి. ఈ సమాధిలోనే ఈ చిత్తవర్గం దేంట్లో వస్తుంది? సమాధి విభాగంలో వస్తుంది. అందువల్ల చిత్తాన్ని నిలపడానికి మనము ప్రయత్నం చేయాలి, చక్కగా ధ్యానం చేసుకోవాలి. అట్లా ధ్యానం చేస్తే ఈ ప్రజ్ఞ అనేటువంటిది మన అందరికీ ఎంతో కొంత ఉంటుంది. ఏ జ్ఞానము ఏ ప్రజ్ఞ లేనివాడు ఎవరు లేరు కదా. పుట్టుకతోటి అందరికీ ఎంతో కొంత ప్రజ్ఞ ఉంటుంది. కానీ సాధన వల్ల మనం దాన్ని పెంపొందించుకోవాలి. ఎంతవరకు పెంపొందించుకోవాలా అని అంటే, ఇంద్రియాలు మాకు తెలిసిన జ్ఞానం అంతా దేనివల్ల కలుగుతున్నది? ఇంద్రియాల వల్లనే కలుగుతున్నది, అంతే కదా. ఇంకొక మార్గం ఉన్నదా? ఈ ప్రపంచ విషయాల్లో మనకు జ్ఞానము వేటి వల్ల కలుగుతుంది? చదివి తెలుసుకుంటాము కదా, చూసి విని స్పర్శించి రుచి చూసి వాసన చూసి జ్ఞానాన్ని తెలుసుకుంటాం. ఇప్పుడు నాకు కానీ మీకు కానీ ప్రాపంచికమైన జ్ఞానం అంతా అతను ఎంతైనా చదువుకొని కాక ఆ జ్ఞానం అంతా ఎట్లా వచ్చింది? ఈ 5 ద్వారానే వచ్చింది, అంతే కదా. 6వ మార్గం వల్ల ఆయన ఏమైనా జ్ఞానాన్ని పొందుతున్నాడు? ఈ ప్రపంచ విషయాల్లో పొందటం లేదు. ఈ 5 వల్లనే పొందుతున్నాడు. ఏమిటి? వినటము, చూడటము, చదవటము. చూడటంలో అన్నీ వస్తాయి. చదవటం కూడా ఒక రకమైన చూడటమే కదా. తర్వాత స్పర్శ, రుచి చూడటము, వాసన చూడటం. శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసన. ఈ 5 ఇంద్రియ విషయాలు అని అంటారు. ఇంద్రియాలు ఏమిటి మరి అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు, ఇవి ఇంద్రియాలు. తర్వాత వీటికి అనుబంధంగా ఉన్నది ఏమిటి? మనస్సు వీటన్నిటికీ అనుబంధంగా ఉన్నది. ఈ 6 వల్లనే మనం ఈ జ్ఞానాన్ని పొందగలుగుతున్నాం. మరి మనం పొందిన జ్ఞానం ఎక్కడ నిలువై ఉంటున్నది? మనసులోనే నిలువై ఉంటున్నది, అంతే కదా. మరి ఆ మనస్సును మనం నిగ్రహించటం వల్ల, మనసు లేకపోతే చిత్తాన్ని నిగ్రహించటం వల్ల ఏమవుతుంది? పుట్టుకతో మనకు ఉన్నటువంటి ఆ జ్ఞానం ఎంతో కొంత ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, అది పెరుగుతుంది మనకు. ఎంతగా పెరుగుతుంది అని అంటే, మనము ఇంద్రియాల అవసరం లేకుండానే జ్ఞానాన్ని పొందవచ్చు అనేంతవరకు కూడా పెరుగుతుంది. ఇప్పుడు బుద్ధుడు ఎక్కడో ఉండి దూరంగా వాళ్ళ మాటలు వినేవాడు అని
లేదా దూరదృష్టి ఇటువంటివి చెప్పుకుంటాం కదా మనం. బుద్ధుడి జీవితంలో కూడా ఇటువంటివి ఉన్నాయి. ఆ జ్ఞానం ఎట్లా కలిగింది అంటే పూర్ణ ప్రజ్ఞ వల్ల అటువంటి జ్ఞానం వారికి కలిగింది. ఆ ప్రయత్నం చేయకుండా, ప్రజ్ఞను పరిపూర్ణం చేసుకునే ప్రయత్నం చేయకుండా అటువంటిది ఉంటుందా? నిజంగా కన్ను లేకుండా చూడగలుగుతాడా? చెవి ఉపయోగించకుండా వినగలుగుతాడా అని ప్రశ్నించడం మూర్ఖత్వం అంటారు దాన్ని. ఎందుకంటే దానికి ఒక విధానం చెప్పిండ్రు పెద్దలు. ఆ విధానాన్ని నువ్వు అనుసరించు, ఆ రకంగా ధ్యానం చేయి, అప్పుడు నువ్వు దాన్ని పొందుతావు. ఆ ప్రయత్నం ఏమి చేయకుండా ఇప్పుడు ఒక 300 ఏళ్ళ కింద ఆకాశంలో ఎగిరిపోవచ్చు అంటే వాడు పిచ్చోడు అనేవాళ్ళు, అంతే కదా? అవునా కాదు? విమానాలు కనిపెట్టక ముందు ఆకాశంలో ఎగిరిపోవచ్చు, ఒక రోజులోనే ఇక్కడ నుంచి ఇది లండన్ పోవచ్చు, లేకపోతే జర్మనీ పోవచ్చు అంటే పిచ్చోడికి గంత దూరం ఎట్లా పోతారు అని అనేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడేమంటారు? పోవచ్చు అంటున్నారు కదా. వేరే గ్రహాల మీదకి కూడా పోతున్నారు. ఎందువల్ల అంటే దాని మార్గం ఏమిటో తెలుసుకున్నాడు మానవుడు. ఏమి చేస్తే ఆకాశంలో ఎగిరిపోగలుగుతాడో అది తెలుసుకున్నాడు. ప్రాచీనులు కూడా వాళ్ళు ధ్యానం చేసి ఈ అతీంద్రియ జ్ఞానాన్ని పొందారు. అది పొందకుండా, ఆ పొందే మార్గాన్ని అనుసరించకుండా ఇదంతా వట్టిదే, ఇదంతా మోసం అనటం తెలివి తక్కువతనమే తప్ప తెలివి ఉన్న మాటలైతే అవి కావు. అందుకని ఇక్కడ ప్రజ్ఞ పరిపూర్ణం కావడానికి భగవానుడు అంటే బుద్ధుడు ఏం చెప్తున్నాడు? చిత్తాన్ని నిలపాలా అని చెప్తున్నాడు. చిత్తాన్ని నిలపని వాడు పూర్ణప్రజ్ఞుడు కాలేడు అని అన్నాడు. ఆ తర్వాత గాత చెప్పుకుందాం. అనవస్తుత చిత్తస్స అనన్వాహత చేతసో పుణ్యపాప అహీనస్స నత్తి జాగరతో భయం. ఎవని చిత్తము కామంతో తడవలేదో, ఎవని మనస్సు నిశ్చలంగా ఉన్నదో, ఎవనికి పుణ్యపాపాలు లేవో అటువంటి జాగృతునికి భయం లేదు. ఇక్కడ చివరిలో ఒక పదం ఉన్నది. ఏమిటి? నత్తి జాగరతో భయం. అంటే మేలుకొన్న వానికి భయం లేదు అని. నిద్రపోయిన వాడికి భయం ఉన్నది, మేలుకొన్న వాడికి భయం లేదు. అంటే నిద్రపోయిన వాడంటే ఎవరు? మేల్కొన్నవాడంటే ఎవరు? నిద్రపోయిన వాడు ఎవడు అంటే బుద్ధుడు ఏం చెప్పిండు? ఈ లోకానికి 3 ధర్మాలు ఉన్నాయని చెప్పిండు. ఏమిటవి? అనిత్య, దుఃఖ, అనాత్త అని. అనిత్య అంటే అనిత్యం. ఈ ప్రపంచము నిత్యమైనటువంటిది, ఒకే విధంగా మార్పులు లేకుండా శాశ్వతంగా ఉండేటువంటిది కాదు. ఈ ప్రపంచంలో ప్రతిదీ మారుతూ ఉన్నది, మార్పు లేకుండా ఉండేది ఏది లేదు. ఇది మొదటి ధర్మం. రెండవది ఏంటి? దుఃఖం. మార్పు పొందేదాన్ని పట్టుకోవటం వల్ల ఏం కలుగుతుంది? దుఃఖం కలుగుతుంది. నేను చాలాసార్లు చెప్పినా కదా ఈ మాట మీకు. ఇప్పుడు నువ్వు ఒక అందాన్ని చూస్తావు, ఇష్టపడతావు, కానీ అది ఎప్పటికీ అట్లనే ఉండదు కదా. ఆ అందం మారిపోతుంది. మారిపోయినప్పుడు ఏమవుతుంది? దుఃఖం కలుగుతుంది. నువ్వు జీవితాన్ని ప్రేమిస్తావు, కానీ జీవితం శాశ్వతం కాదు కదా. ఒకనాడు మరణము వస్తుంది, అది దుఃఖాన్ని కలిగిస్తుంది. నువ్వు ఆరోగ్యాన్ని ప్రేమిస్తావు, కానీ ఆరోగ్యం కూడా శాశ్వతం కాదు. ఒకప్పుడు రోగం వస్తుంది, వ్యాధి వస్తుంది, అప్పుడేమవుతుంది? దుఃఖము కలుగుతుంది. ఈ విధంగా మార్పులు పొందే ఈ ప్రపంచాన్ని పట్టుకుంటే ఏం కలుగుతుంది? మనకు దుఃఖము కలుగుతుంది. అందువల్ల దేన్ని పట్టుకోకు, లెట్ గో అన్నారు. పోని ఇది కూడా పోతుంది. ప్రతిదీ మార్పు పొందేది. ఒక నదిలో నీరు నిలకడగా ఉంటుందా, కదులుతూ ఉంటుందా? నిరంతరము ప్రవాహము కొనసాగుతూ ఉంటుంది కదా. ఈ ప్రపంచం కూడా ఒక ప్రవాహం లాంటిదే. ఇది నిరంతరము మార్పు పొందుతున్నది, కానీ అది మనకు తెలియటం లేదు. మనకు అజ్ఞానం వల్ల, అది అవిద్య వల్ల తెలియటం లేదు. ఇప్పుడు దాన్ని తెలుసుకోవాలి. ఇప్పుడు ఎందుకు ఈ మాట చెప్పవలసి వచ్చింది అంటే
మేల్కొన్నవాడు ఎవడు అని. దీన్ని తెలుసుకున్నవాడు మేల్కొన్నవాడు. దేన్ని? ఈ ప్రపంచము అనిత్యము అని, దీంట్లో దుఃఖం ఉన్నది అని, ఇక్కడ ఏది నేను కాదు అని. అనత్త అంటే అనాత్మ అంటే నేను, ఆత్మ అంటే ఏమిటి అర్థం? నేను అని. అనాత్మ అంటే నేను కాదు అని. ఈ ప్రపంచంలో ఏది నువ్వు కాదు. ఈ శరీరము పంచభూతాలదే, మళ్ళీ వాటిలో కలిసిపోయేటువంటిదే. మరి ఇక నువ్వు నేను అనుకునేది ఇదే కదా, ఇంకా ఏమన్నా ఉన్నదే మనం నేను అనుకునేది? నీ మనసు కూడా, అది కూడా స్థిరంగా ఉండేది కాదు, అది కూడా నిరంతరము మార్పులు పొందేటువంటిదే. అందువల్ల ఈ ప్రపంచంలో ఏది కూడా నువ్వు కాదు, మనసు కూడా నువ్వు కాదు. ఈ 3 లక్షణాలు తెలిసినవాడు మేల్కొన్నవాడు. అనిత్య, దుఃఖ, అనాత్మ. ఇది తెలియని వాడు ఏమనుకుంటాడు? అనిత్యమైన ప్రపంచము నిత్యము శాశ్వతము అనుకుంటాడు. ఈ భూములు, జాగలు, ఆస్తులు, ఈ భార్య, పిల్లలు, ఇదంతా శాశ్వతం అనుకుంటాడు. వాటి సంపాదనకే జీవితం అంతా కష్టపడుతూ ఉంటాడు కదా. తర్వాత దుఃఖాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ ఏది నువ్వు కాదు, కానీ ఈ శరీరం నేను అనుకుంటాడు, మనసు నేను అనుకుంటాడు. వాటి పోషణకు, ఈ శరీరం ద్వారా అనుభవించే సుఖాలకు ప్రాధాన్యత ఇస్తాడు. ఆ విధంగా వాడు ఇంకా ఇంకా మత్తులోకి కూరుకొని పోతాడు. ఆ విధంగా కాకుండా మేల్కొన్నవాడు ఎవడు అంటే, మేల్కొన్నవాడి చిత్తంలో కామం ఉండదు అని. ఎవరి చిత్తం కామంతో తడవలేదు అని అంటే, ఒక బట్టను నీళ్ళల్లో ముంచితే ఏమవుతుంది? ఆ నీళ్ళనంతా పీల్చుకుంటుంది. నువ్వు ఎక్కడ ఒత్తినా నీళ్ళు కారుతాయి ఆ బట్ట నుంచి, అంతే కదా. ఆ విధంగా నీ చిత్తము నిండా కోరికలు ఉన్నప్పుడు, కామం ఉన్నప్పుడు నువ్వు మేల్కొనడం అనేది సాధ్యం కాదు. అందుకని ఎవని చిత్తము కామంతో తడవలేదో, ఎవని మనస్సు నిశ్చలంగా ఉన్నదో, అంటే మొదటి గాథలో చెప్పుకున్నాం కదా, చిత్తం నిలకడగా ఉండాలని, చిత్తాన్ని నిలపాలని. మరి ఎవని మనస్సు నిశ్చలంగా ఉన్నదో, ఎవనికి పుణ్యపాపాలు లేవో. పుణ్యపాపాలు లేవు అంటే పుణ్యపాపాల పట్ల ఉపేక్ష వహించి ఉంటాడు. అంటే మంచి పనులు చేస్తాడు, పుణ్యాన్ని కోరుకోడు. మంచి పనులు చేస్తాడు, చేసి ఇప్పుడు చెడ్డ పని చేస్తే నువ్వు కోరుకున్నా కోరుకోకున్నా దాని ఫలంగా దుఃఖం ఎట్లాగూ కలుగుతుంది. పాపం యొక్క ఫలము దుఃఖం. అంటే పాపం అంటే ఏమిటి? చెడ్డ పని. చెడ్డ పని యొక్క ఫలం ఏంటిది? దుఃఖం. అది ఇప్పుడే కలగవచ్చు, కొంతకాలానికి కలగవచ్చు, కానీ మనం చేసిన పనికి ఫలం మాత్రం ఉంటుంది. ఫలం లేకుండా పోదు. తర్వాత మంచి పని చేస్తాం, పుణ్యం అంటాం దాన్ని. మంచి పనిని ఏమన్నారు? పుణ్యం అన్నారు. పుణ్యం చేసి నాకు ఈ కోరిక, ఇప్పుడు నాకు నేను ఈ పుణ్యం చేసిన దీని ఫలంగా నాకు మంచి అందం లభించుగాక, లేకపోతే కోరికలు ఉంటాయి కదా ప్రపంచం, మంచి ఉద్యోగం దొరుకుగాక, ఇట్లా ఉండేలో ఇంత డబ్బేసి మొక్కుతారు కదా, నాకు ఇట్లా నా కోరిక నెరవేరాలా అని మొక్కుల భక్తి ముడుపులు కడతారు కదా. ఆ విధంగా పుణ్యం చేసి కోరుకోకుండా ఉండటం అంటే మంచి పని చేస్తాడు, కానీ అతనికి ఎటువంటి కోరిక ఉండదు. దీని ఫలితంగా నాకు ఈ ప్రపంచంలో సుఖం కావాలని కోరిక ఏమీ ఉండదు. అతను చెడ్డ పనులు చేయడు, మంచి పనులు చేస్తాడు. మంచి పనుల యొక్క ఫలాన్ని ఆశించాడు. ఇప్పుడు ఒకడు బాగా సంఘంలో తిరిగి ప్రచారం చేస్తాడు, కానీ నాకు పేరు రావాలా, ప్రతిష్ట రావాలని బాగా కోరిక ఉంటుంది. అందరూ నన్ను పొగడాలా, నన్నే పెద్ద అనాలా అని ఇటువంటి కోరిక ఉంటుంది. దానికి విఘాతం కలిగినప్పుడు వాడు బాధపడతాడు, దుఃఖపడతాడు, సంఘాన్ని జీలగొడతాడు, తాను ఒక గ్రూప్ తయారు చేసుకుంటాడు. ఇట్లాంటివన్నీ లోకంలో మనము చూస్తూ ఉంటాం. అందుకని ఒకవేళ కోరిక కనుక లేకపోతే అతను దుఃఖాన్ని పొందడు. నిష్కామంగా ప్రపంచంలో ధర్మ ప్రచారం చేస్తూ పోవాలి, దేన్ని ఆశించకుండా. ఆ విధంగా చేసినటువంటి ధర్మము చిరకాలము ప్రతిష్ట కలిగి ఉంటుంది, నిలకడగా ఉంటుంది. ఆ విధంగా ఎవడికి పుణ్యపాపాలు లేవు అంటే దాని అర్థం ఇది. అతడు చెడ్డ పనులు అయితే చేయడు, తర్వాత మంచి పనులే చేస్తాడు, దాని ఫలాన్ని కోరుకోడు.
నిష్కామంగా మంచి పనులు చేస్తాడు. అటువంటి వాడు మేల్కొన్నవాడు, వానికి భయం లేదు. అటువంటి జాగృతునికి, మేల్కొన్న వానికి ఇంకా భయము లేదు, మృత్యు భయము లేదు. స్థానము చెప్పండి. శ్రావస్తి వ్యక్తి, విపస్సక భిక్షు. అంటే శ్రావస్తి నగరంలో విపస్సకుడు అనే భిక్షువుకు భగవానుడు ఈ గాథను బోధించిండు. కుంభూపమం కాయమిమం విదిత్వా నగరూపమం చిత్తమిదం ఠపేత్వా యోధేథమారం పన్యావుధేన జితంచరఖ్యే అనివేశనోసియా. ఈ శరీరము మట్టికుండ వంటిదని తెలుసుకొని చిత్తాన్ని ప్రాకారం గల నగరముల నిలుపుకొని ప్రజ్ఞ అనే ఆయుధంతో మారునితో యుద్ధము చేయాలి. ఒక నివాసము అంటూ లేకుండా తిరుగుతూ తన విజయాన్ని కాపాడుకోవాలి. ఈ శరీరము మట్టికుండ వంటిది అని తెలుసుకోవాలి. మట్టికుండ ఎప్పుడైనా పగిలిపోవచ్చు. అది చేసేటప్పుడే ఇసుకుపోతుంది పచ్చికున్నప్పుడు, అట్లా జరగచ్చు. లేకపోతే వాములో పెరిచేటప్పుడు పడిపోయింది అనుకో, అప్పుడు కూడా పలిగిపోవచ్చు. వాములో కాల్చిన తర్వాత తీసేటప్పుడు జారిపడ్డా పోవచ్చు. తర్వాత అంగడికి తీసుకొని పోయేటప్పుడైనా పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. కొన్నవాడు కొన్న తర్వాత కూడా అతని చేతిలో ఎప్పుడైనా అది పోవచ్చు. అది ఎప్పుడైనా పోయే ధర్మం కలిగిందే కానీ ఉండే ధర్మం కలిగింది మాత్రం కాదు. ఒక కుండ తయారైందంటే ఎప్పుడో ఒకప్పుడు మళ్ళా అది మట్టిలో పోయేదే. ఇప్పుడు ఒక 5,000 ఏళ్ళు 6,000 ఏళ్ళ కుండ ఏదైనా మనకు కనపడుతుందా? కనపడదు కదా. మరి వాళ్ళు కుండలు ఇప్పుడు మనం చిన్నగా ఉన్నప్పుడు ఎక్కడ చూసినా అన్ని కుండ పెంకులు కనబడుతుండే. సందుల పండి పెంటల సందులన్నీ కుండ పెంకులు కనబడుతున్నాయి. ఇప్పుడు కనపడతాయా? ఇప్పుడు ఎక్కడా లేవు. మరి అవన్నీ ఏమైనాయి? ఆ కుండలు ఆ పెంకులన్నీ ఏమైనాయి? అవన్నీ మట్టిలో కలిసిపోయినాయి. మరి ఈ శరీరాలు ఇప్పుడు మనందరికీ శరీరాలు ఉన్నాయి కదా ఇవి. మరి మన తాతలకు వాళ్ళ తాతలకు కూడా శరీరాలు ఉన్నాయి కదా, అవన్నీ ఏమైనాయి? ఇప్పుడు ఎటుపోయినాయి? ఆ శరీరాలన్నీ మట్టిలో కలిసిపోయినాయి. ఇప్పుడు చూద్దామంటే ఒక శరీరం కూడా లేదు. మరి ఈ నాశనం అనే ధర్మము ఈ శరీరానికి పుట్టుకతోనే వచ్చింది కదా. చెట్టు మీద కాసిన కాయ ఎప్పుడైనా రాలిపడుతుంది. ఎప్పుడైతే పిందె తయారైందో అప్పుడే దానికి రాలిపోవటం అనే ధర్మం మొదలైంది. తల్లి గర్భంలో ఏది పిండం ఆకృతి ధరించినప్పుడే దానికి ఎప్పుడో ఒకప్పుడు నాశన ధర్మం అన్నీ అది కలిగే ఉన్నది. అందువల్ల గర్భంలోనే పోవచ్చు, పుట్టినప్పుడైనా పోవచ్చు, 10 ఏళ్ళకు పోవచ్చు, 100 ఏళ్ళకు పోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు. ఆ తల్లి గర్భంలో పిండం రూపుదిద్దుకున్నది మొదలుకొని ఈ 100 ఏళ్ళ కాలం ఈ మధ్యలో ఎప్పుడైనా అది పోవచ్చు. పోవటమే సత్యము కానీ ఉండటం మాత్రం సత్యము కాదు. అందుకని ఆ విధంగా ఇది ఒక మట్టి కుండ వంటిది అని తెలుసుకొని చిత్తాన్ని, ఇప్పుడు పూర్వకాలము ఊరి చుట్టూ పెద్ద గోడలు ఉండేవి, లేకపోతే ఒక రాజధాని నగరాలకు శత్రువులు ముట్టడించకుండా చుట్టూ పెద్ద ప్రాకారాలు ఉండేవి. మళ్ళీ ప్రాకారాల పక్కన అగడతలు ఉండేవి. అగడతలో నీటిని వదిలేవాళ్ళు, నీళ్ళలో ముసళ్ళను ఉంచేవాళ్ళు. ఇవన్నీ ఎందుకంటే శత్రువులు కోట లోపలికి లేదా నగరం లోపలికి రాకుండా. ఆ విధంగా మన చిత్తాన్ని కూడా అంత గట్టిగా తయారు చేసుకోవాలి. ఇంద్రియ వాసనలు దాంట్లో ప్రవేశించకుండా, పోనీ చెడు కోరికలు ప్రవేశించకుండా చిత్తాన్ని ఆ విధంగా కాపాడుకోవాలి. ప్రాకారం అంటే ఆ చుట్టూ ఉండేటువంటి గోడ, కోట గోడలు. ఆ గోడ ఉన్నటువంటి నగరం ఎట్లా రక్షింపబడి ఉంటుందో ఆ విధంగా మన చిత్తాన్ని మనము కాపాడుకోవాలా. తర్వాత
ఈ మనసుతో యుద్ధము, మారునితో యుద్ధం అంటే దేనితో యుద్ధము? మనసుతో యుద్ధమే. మనసుతో యుద్ధం చేయాలంటే దేనితో చేస్తావు? వివేకం, ప్రజ్ఞతోనే యుద్ధం చేయాలి, వివేచనతోనే యుద్ధం చేయాలి. మనసును ఎప్పుడు గుర్తుపట్టాలి. ఈ మనసు ఏం చేస్తున్నది అనే విషయంలో ఎరుకతో ఉన్నట్టయితే దాన్ని మనము మంచి మార్గంలో నడుపుతాం, చెడు మార్గం నుంచి మళ్ళిస్తాం. అంతే కదా. ఇప్పుడు ఒక బండి నడిపేవాడు, ఎడ్ల బండి అనుకో, ఎడ్లు సరిగ్గా తోవలో నడవటం లేదు, పక్కకు పోతున్నాయి అంటే వాడు ఏం చేస్తాడు? ఎరుకతో ఉంటే వాటిని చక్కగా రోడ్డు మీదకి తీసుకొస్తాడు. వాడు నిద్రపోతే ఎడ్లదే రాజ్యం, అవి ఎటంటే అటు తీసుకొని పోతాయి. అదేవిధంగా మనం మెలకువగా లేకపోతే ఈ మనసు దాని ఇష్టం ఉన్నట్టు తీసుకొని పోతుంది. అందువల్ల మనం ప్రజ్ఞతో మనసును నియమించాలి, జ్ఞానంతో మనసును నియమించాలి. ఇదిగో ఇది చూడకూడని దృశ్యము చూడకూడదు, ఇది వినకూడని శబ్దము వినకూడదు, ఇది తినకూడని వస్తువు తినకూడదు. ఈ విధంగా ఇంద్రియాల విషయంలో ఏది మంచిదో దాన్నే మనము అనుసరించాలా, ఏది మనకు తగదో దాని నుంచి మనసును వెనుకకు తీసుకోవాలి. ఆ విధంగా మనసుతో యుద్ధం చేయాలన్నమాట. ఇక ఒక భిక్షువు ఒక నివాసం అంటూ లేకుండా, ఒక స్థిర నివాసం అంటూ లేకుండా నిరంతరం పర్యటన చేస్తూ జ్ఞాన ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉండాలి. ఒక గృహస్థుడు ఆసక్తి లేకుండా కర్మలు చేయాలి, భిక్షువు కూడా ఆసక్తి లేకుండా కర్మలు చేయాలా, అందరికీ వర్తించేది అది. అయితే భిక్షువు ఒకే చోట స్థిరం, గృహస్థుడికి ఇది తప్పదు, ఒకే చోట ఉంటాడు కాబట్టి ఇది నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు అనే ఆసక్తి ఉంటుంది. కానీ ఒక భిక్షువు ఒక చోట ఉండకుండా తిరుగుతూ ఉంటాడు కాబట్టి అతనికి తనది అనేటువంటిది ఏదీ ఉండదు, అతను ఆ విధంగా తిరుగుతూ ఉండాలి. ఒకవేళ గృహస్థుడైతే ఆసక్తిని వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి. ఇంద్రియ సుఖాల పట్ల కోరిక, ఆసక్తి, దాన్ని వదిలిపెట్టే ప్రయత్నం చేయాలి. ఈ విధంగా ఒక భిక్షువు మనసు మీద తాను పొందినటువంటి విజయాన్ని కాపాడుకోవాలి. ఒకసారి మనసును అదుపులోకి తెచ్చుకుంటే మళ్ళీ అది జారిపోకుండా కాపాడుకోవాలి. స్థానము శ్రావస్తి, వ్యక్తి పూతిగత తిస్సతేరుడు, అచిరం వతయం కాయో పథవిం అధిశేషతి, శుద్ధో అపేత విజ్ఞానో నిరత్తం వ కలింగరం. ఈ కాయము త్వరలోనే చైతన్యాన్ని కోల్పోయి పనికి మాలిన కర్రల నేలపై పడిపోతుంది. ఈ కాయము చనిపో అంటే మరణం గురించి చెప్తున్నాడు ఇందులో. ఎప్పుడో ఒకప్పుడు పోయేది అని చెప్పుకున్నాం కదా. అందువల్ల ఇది ఇందులో ఉండేది విజ్ఞానం. ఆ విజ్ఞానము శరీరం నుంచి విడిపోయిందంటే ఇది కట్టెనే, అంతే కదా. అప్పుడు ఏం చేస్తారు? ఏమున్నదిరా కట్టె కట్టెలలో కట్టె కాల పెడతారు, ఆ కట్టెలలో ఈ కట్టెనేసి కాలేస్తారు. అందువల్ల ఇది త్వరలోనే ఒక పనికి మాలిన కర్రలాగా నేల మీద పడిపోతుంది. దీనికి అంత పెద్ద విలువ ఇచ్చే అవసరం లేదు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, అంతేగాని దాని మీద అభిమానం పెంచుకోవడం, నేను బలవంతుణ్ణి, నేను అందగాన్ని అని శరీరాన్ని చూసుకొని మురవటం, కండలు పెంచి అహంకారం పొందటం, ఇది సరి అయింది కాదు, అనేది వినాశనానికి దారితీస్తుంది అని. స్థానము కోసల జనపదం, వ్యక్తి నందగోపాలుడు, దిశో దిశం ఎంతం కాయిర వేరీవాపన వేరినం, మిచ్చాపని హితం చిత్తం పాపియోనం తతోకరే. ద్వేషి ద్వేషికి, వైరి వైరికి చేసే కీడు కన్నా చెడు త్రోవన నడిచే చిత్తము ఎక్కువ కీడు చేస్తుంది.
నిన్ను బాగా ద్వేషించేవాడు ఎవడు? నీ పగవాడు. వాడు నీకు ఎంతో నష్టం చేస్తాడు కదా, చేస్తాడా లేదా? అదేవిధంగా వైరికి రెండు అర్థాలు ఒకటే అనుకో. మరి ఆ పగవాడు చేసేటువంటి కీడు కంటే కూడా చెడు మార్గంలో నడిచేటువంటి నీ చిత్తం ఎక్కువ కీడు చేస్తుంది, అంతే కదా. ఇప్పుడు ఇప్పుడు లోకంలో నేరాలన్నిటికీ కారణం ఏంటిది? చిత్తం వశంలో ఉండకపోవడం. చాలా వరకు నేరాలకు చిత్తం వశంలో ఉండకపోవడం ఒక కారణం, అంతే కదా. ఎందుకు అమ్మాయిని అట్లా అన్నావు అంటే వాడు చివరికి ఏమంటే తండ్రి తిన్నాక నా మనసు వశంలో లేదు అంటాడు, అంతే కదా. ఇది మనం లోకంలో చూస్తూ ఉంటాం కదా. అంటే ఇప్పుడు మనసు వాడికి మేలు చేసిందా కీడు చేసిందా? ఒక పగవాడు చేసే చెడుపు కంటే కూడా ఎక్కువ చెడుపు దేనివల్ల జరిగింది? నిగ్రహంలో లేని చిత్తం వల్ల ఆ నష్టము, ఆ కీడు జరిగింది, అంతే కదా. అందుకని ఆ చిత్తాన్ని బాగా కనిపెడుతూ ఉండాలి. స్థానము కోసల జనపదం, వ్యక్తి సోరయ్య థేరుడు. థేరుడు అంటే వృద్ధ భిక్షువు అని అర్థం. వృద్ధుడు అని అంటే సాధారణంగా భిక్షు సంప్రదాయంలో ఒక భిక్షు దీక్ష తీసుకొని 10 సంవత్సరాలు గడిస్తే అతన్ని థేరుడు అని అంటారు. అంటే సీనియర్ భిక్షువు అయినట్టుగా లెక్క అన్నమాట. అటువంటి ఆ సీనియర్ భిక్షువు అయిన సోరేయునికి భగవానుడు కోసల జనపదంలో ఈ గాథను బోధించాడు. నతం మాతా పితాకైరా అన్యేవాపి చ జ్ఞాతక సమ్మాపనిహితం చిత్తం శయ్యసోనం తతోకరే. తల్లిదండ్రులు ఇతర బంధువులు చేసే మేలు కన్నా మంచి త్రోవన నడిచే చిత్తము ఎక్కువ మేలు చేస్తుంది. ఇప్పుడు లోకంలో ఒక వ్యక్తికి ఎవరికైనా కానీ అందరికంటే ఎక్కువ మేలు చేసేవాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులు. ఎటువంటి కుమారుడు ఎంత దుష్టుడైనా దుర్మార్గుడైనా లోకమంతా వారిని చీకొట్టినా తల్లిదండ్రులు మాత్రం దగ్గర తీస్తారు, వారిని మంచి మార్గంలో పెట్టే ప్రయత్నం చేస్తారు. అటువంటి తల్లిదండ్రులు చేసే మేలు కన్నా ఇతర బంధువులు చేసే మేలు కన్నా కూడా మంచి త్రోవలో నడిచే చిత్తము ఎక్కువ మేలు చేస్తుంది. నిగ్రహింపబడిన చిత్తము, నిగ్రహింపబడిన మనస్సు ఎక్కువ మేలు చేస్తుంది. అందుకని ఏం చేయాలి? మనము చిత్తాన్ని వశంలో ఉంచుకోవాలా. నిరంతరం ఎరకతో ఉంటూ చెడు మార్గం నుంచి దాన్ని మంచి మార్గంలోకి మళ్ళించాలి. ఇప్పుడు మన మనస్సే మనకు శత్రువు, మన మనస్సే మనకు బంధువు, అర్థమైంది కదా. నిగ్రహం లేని మనస్సు శత్రువు, నిగ్రహింపబడిన మనస్సు బంధువు. అందుకని మనస్సును వశంలో ఉంచుకుంటే జీవితాన్ని మనం అనుకున్నట్టుగా నడపగలుగుతాం. మనసు వశంలో లేకపోతే నువ్వు ఒకటి చేయాలనుకుంటావు కానీ అది నేను ఇంకోవైపు తీసుకొని పోతాను. చేయకూడని పనులు చేసి దుఃఖాన్ని పొందుతారు. అందుకని ఆ విధంగా దుఃఖాన్ని పొందకుండా ఉండాలని అంటే బుద్ధుడి బోధ అంతా దేనికి సంబంధించి ఉన్నది? దుఃఖ నివారణం గురించే ఉన్నది. 4 ఆర్య సత్యాల్లో మొదటిది ఏమిటి? లోకంలో దుఃఖం ఉండటం ఒక సత్యం. రెండవది ఏమిటి? ఈ దుఃఖానికి కారణం ఉన్నది, కారణం వల్లనే ఈ దుఃఖం ఉత్పన్నము అవుతూ ఉన్నది. ఇది రెండవది. ఏమిటా కారణం అంటే తృష్ణ. తృష్ణ వల్లనే దుఃఖము ఉత్పన్నమవుతున్నది. మరి ఈ తృష్ణను మనము నిరోధించవచ్చు, ఇది మూడవది. నాలుగవది ఏమిటి? నిరోధించడానికి ఒక మార్గం. అందుకని బుద్ధుని బోధ అంతా దేని చుట్టూ తిరుగుతుంది? దుఃఖ నివారణ, దాని చుట్టే. ఇప్పుడు రోగము, రోగ కారణము, వైద్యము, నివారణ, అంతే కదా. వైద్యంలో రోగం ఉన్నదా లేదా? ఉన్నది. మరి రోగం ఎందువల్ల వచ్చింది అంటే దుఃఖం ఎందువల్ల వచ్చింది అనేది రెండవది. ఫలానా కారణం వల్ల వచ్చింది. ఆ కారణాన్ని తొలగిస్తే ఆ రోగము పోతుంది.
అంతే కదా. అదేవిధంగా దుఃఖం ఉన్నది, దుఃఖానికి కారణం ఉన్నది, అదే తృష్ణ. ఆ దుఃఖాన్ని తొలగించవచ్చు, ఆ తృష్ణను తొలగించవచ్చు. తొలగించడానికి అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఈ 8 అంగాల మార్గం చెప్పిండు కదా బుద్ధుడు. సమ్మాదిట్టి, తర్వాత చెప్తారా ఎవరైనా? శ్రద్ధగా చేయండి, ధర్మాన్ని అధ్యయనము శ్రద్ధగా చేయండి. సమ్మాదిట్టి, సమ్మా సంకప్పో, ఇవి 2. సమ్మావాచ, సమ్మా కమ్మంతం, ఇవి 2. ఎన్నైనాయి? 4. ఆ తర్వాత సమ్మా ఆజీవో, సమ్మా వాయామం, ఇవి 2. ఎన్నైనాయి? 6. తర్వాత సమ్మా సతి, సమ్మా సమాధి, ఇవి 2. ఎన్నైనాయి? 8. ఈ 8 అంగాలతో కూడినటువంటిది అష్టాంగ మార్గము. ఈ మార్గాన్ని అనుసరిస్తే నీ దుఃఖం తొలగిపోతుంది. ఏ మందు తింటే ఈ రోగం పోతుంది ఏంటంటే దుఃఖం అనే రోగము, అష్టాంగ మార్గం అనేటువంటి మందు తిన్నట్టయితే దుఃఖం అనే రోగము తొలగిపోతుంది అని బుద్ధ భగవానుడు బోధించాడు. భగవానుడు అంటే దేవుడు అని కాదు. భగవానుడు అని అంటే ఈ సంసార చక్రాన్ని భగ్నం చేసిన వాడు అని అర్థం. బుద్ధుని భగవానుడు అంటున్నామంటే దేవుడు అని అనటం లేదు, ఆ అర్థంలో అనటం లేదు. దీనికి 2 అర్థాలు ఉన్నాయి. భగము అంటే ఐశ్వర్యము అని అర్థం. బుద్ధుడి దగ్గర ఏం ఐశ్వర్యం ఉన్నది? జ్ఞానం అనే గొప్ప ఐశ్వర్యం ఉన్నది. లోకంలోని ఐశ్వర్యాలన్నీ నశిస్తాయి కానీ అది నశించేది కాదు. అందువల్ల భగవానుడు. రెండవది సంసార చక్రం యొక్క ఆకులు ఉంటాయి కదా. ఆకులు అంటే మనం ఆరేలు అంటాం. బండి చక్రంకు ఆరేలు ఉంటాయి, లేదా సైకిల్ చక్రానికి పుల్లలు ఉంటాయి కదా. ఆ పుల్లలన్నీ కోసేస్తే చక్రం తిరుగుతుందా? ఆ విధంగా సంసార చక్రం యొక్క ఈ పుల్లలను భగ్నం చేసిన వాడు, విరిచివేసిన వాడు గనక భగవానుడు అని అంటాం బుద్ధుని. ఆ విధంగా భగవానుడు దుఃఖ నివారణకు అష్టాంగ మార్గం అనే మందును లోకానికి బోధించిండు. అందుకని మనం అందరం కూడా చక్కగా ఈ మార్గాన్ని అనుసరించి ఈ చిత్తవర్గంలో చెప్పబడిన విధంగా చక్కగా చిత్తాన్ని, మనస్సును వశంలోకి తెచ్చుకోవాలి. ఈ రోజుతోటి ఏమైంది? చిత్తవర్గాన్ని మనము పూర్తి చేసుకున్నాం. అది ఎన్నవది? చిత్తవర్గో తతియో అంటే 3వ వర్గం. మళ్ళీ వచ్చే పౌర్ణమికి 4వ వర్గాన్ని ప్రారంభించుకుందాం. ఏమిటి 4వ వర్గము? పుష్పవర్గో చతుర్థో అంటే పుష్పవర్గం. అది ఈ పూట ఇక్కడికి చాలు. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవతా సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సుత్తి భవంతు తే.